నిజంగా హృదయము ఘోరమైన వ్యాధి కలది కదా, మనందరికీ తెలుసు. అంటే దానికి ఉన్న జబ్బు ఏంటి, ఏమిటా వ్యాధి ఏమిటి, ఎలా మోసగిస్తుంది హృదయం? దేవుడు ఏది వద్దన్నాడో దానినే హృదయం కోరుకుంటుంది. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఏది చెయ్యకూడదు అనుకుంటామో దాని మీదకే లాగుతుంటది. ఎవరైనా ఏదైతే వద్దంటారో మనకు అదే చేయాలనిపిస్తుంది. చిన్నపిల్లలు చూసారా, దాన్ని ముట్టుకోవద్దు అని అనుకోండి, వాడు మనం చూస్తుండగా దాన్ని ఎలా ముట్టుకుంటాడు అంటే వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు దాన్ని టచ్ చేయకుండా. ఒక బొమ్మ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి ఏదైనా సరే వాడి వల్ల అవట్లేదు చిన్న వయసు నుండే. ఇక ఎదిగిన తర్వాత పెద్దలు ఏది వద్దని చెబుతారో అదే చేయాలనిపిస్తుంది, ఏది రహస్యమో అది చేయాలనిపిస్తుంది. ఒకానొక వయసులో, చిన్న వయసులో కూడా కాల్చి పారేసిన సిగరెట్లు వెలిగిస్తుంటారు కొంతమంది పిల్లలు, దొంగచాటుగా వెళ్ళి. ఎందుకు? అందరూ అది వద్దంటున్నారు, అసలు అందులో ఏముందో చూడాలి, ఏది తగదో అదే చేయాలనిపిస్తుంది అండి. దొంగచాటుగా వెళ్ళి పళ్ళు కానీ ఏదన్నా రుచి చూడటం, మద్యం నాలుగు మీద చొక్కే చూడటం, అది ఇంట్లో వాళ్ళ నాన్న తాగుతుంటే వీడు నెమ్మదిగా బాటిలో వేలు పెట్టి నాలుగు మీద వేసుకుని రుచి చూడటం, ఇవన్నీ చేస్తుంటుంది. మీరు గమనించండి. ఎందుకలా? ఏది నిషిద్ధమో దానినే ఈ హృదయం ఆశిస్తూ ఉంటుంది. అదే అతి పెద్ద మోసం అన్నమాట. ఇక మనిషి అలా క్రమంగా పెరిగి పెద్ద అయ్యేటప్పటికీ దేవుడిని గురించిన సంగతుల దగ్గరికి వస్తాయి, దేవుని ఆజ్ఞలు వినిపిస్తాయి, దేవుని కట్టడలు ఏమిటో తెలుస్తాయి. ఎప్పుడైతే దేవుని కట్టడలు తెలిసాయో అప్పటి నుండి వాటికి వ్యతిరేకమైన ఆలోచనలు మొదలవుతాయి. ఈ హృదయాన్ని కాపాడుకోని దేవుడు చెప్పడం మొదలు పెట్టాడు. సరిగ్గా అదే హృదయం మనిషి స్వాధీనంలో, ఆత్మ స్వాధీనంలో లేకుండా పోతుందండి. అంత తిరుగుబాటు చేసేస్తుంది హృదయం. ఆ తిరుగుబాటే హృదయం చేసే మోసం. అది తిరుగుబాటు, అది దేవుని మీద తిరుగుబాటు అనిపించనివ్వదు. తెలుసా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటది హృదయం, ఏదేదో ఊహించేసుకుంటుంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఊహలలో మధురానుభూతులు అనుభవిస్తూ ఉంటుంది. ఊహల్లో అటువంటి ఊహలు కూడా తప్పని చెప్పాడు దేవుడు. అయినా సరే హృదయం వాటినే కోరుకుంటూ ఉంటుంది. ఎంత మోసం అంటే, ఛీ అని మానేసామనుకో, ఒక రోజు బానే ఉంటాం, 2 రోజులు బానే ఉంటాం, 3 రోజులు బానే ఉంటాం, 4 రోజులు బానే ఉంటాం. నువ్వు సంవత్సరం బాగున్నా, 10 ఏళ్ళు బాగున్నా, తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. మళ్ళీ దరిద్రం మొదలైందా, ఛీ అనుకుంటాం మనం. మళ్ళీ ఈ ఆలోచనలేంటి, మళ్ళీ ఈ తలంపులేంటి, మళ్ళీ ఈ కోరిక ఏమిటి? కోరిక అంటే అది వ్యభిచార సంబంధమైందే కాదు, అది ఏదన్నా కావచ్చు. దేవుడు వద్దన్నది, మనకిష్టమైనది బాగా, దాని మీదకు మైండ్ వెళ్ళిపోతుంటుంది. ఇలా హృదయం ఎప్పటికప్పుడు మనిషిని మాయ చేస్తూ మోసగించేస్తుంటుంది. మోసపోయిన తర్వాత అరే మోసపోయాము అని మనకు అర్థం. మోసగించి వదిలేయటం హృదయపు లక్షణం. వాడికి దేవుని జబ్బు అని మనం ప్రశ్నిస్తే, అంటే దేవుడు ఎలా చేశాడా అని మనం దేవుడిని అడిగితే, దేవుడు మోసపుచ్చేటట్టుగా చేయలేదండి. అపవాది మనిషిని చేరి వాడి హృదయాన్ని ఆక్రమించుకుని వాడి మోసాన్ని మానవ హృదయంలోకి వాడు చొప్పించాడు. వాడి ఆలోచన విధానాన్ని వాడు చొప్పించేశాడు మనిషిలోకి. దాంతో మనిషి అస్తవ్యస్తంగా ఆలోచించడం మొదలు పెట్టేశాడు. ఏకంగా మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, హృదయంలో దేవుణ్ణి తీసేసి విగ్రహాన్ని పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. మీ హృదయంలో విగ్రహానికి చోటిచ్చారు తప్పించి నాకు ఇవ్వలేకపోయారు కదా. మీరు మోసపోతున్నారా? మీ హృదయం మిమ్మల్ని మోసగిస్తుంది, మీకు అర్థం కావట్లేదు. అది మరల తిరగబెట్టే జబ్బది. మళ్ళీ నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది. నువ్వు దాన్ని అణిచినా కొంతకాలం అది కంట్రోల్లో ఉంటుంది, అది మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. అందుకే ఎవరన్నా ఏదైనా ఒక తప్పిదంలో పడిన తర్వాత జాగ్రత్త చెబుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మళ్ళా కొంతకాలానికి అది నెమ్మదిగా మొలకెత్తుతుందండి. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉండొచ్చు. ఈ కారణాలు అన్నిటిని బట్టి అది తిరిగి చిగురించడం మొదలు పెడుతుంది. అది నెమ్మదిగా మోసగించడం మొదలు పెడుతుంది. నిన్ను పూర్తిగా మోసగించి నిన్ను వదిలేస్తుంది. నువ్వు మోసపోయినందుకు దేవుని కోపం వచ్చేస్తుంది, నిన్ను చితకొడేస్తాడు అంతే. ఆ చితకొడిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది, జాగ్రత్తకుంటాం, మళ్ళీ నెమ్మదిగా అది మోసగించడం మొదలు పెడుతుంటది. ఎంత మాయ తెలుసా అండి హృదయంతో. మానవ జీవితం, ముఖ్యంగా భక్తి జీవితం, క్రైస్తవుని జీవితం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. అదొక నిరంతర పోరాటం. ఈ హృదయంతో పోరాడుతుండాలి, ఈ నేత్రాలతో పోరాడుతుండాలి, ఈ శరీరంతో పోరాడుతూ ఉండాలి. నిరంతర పోరాట జీవితమే క్రైస్తవ జీవితం. బయట జరిగే మోసాలని మనం అనుకుంటూ ఉంటాం. వీసా తీస్తానని డబ్బులు తీసుకుని ఫోన్ ఆఫ్ చేసాడు, అకామా కొట్టిస్తానని డబ్బులు తీసుకుని వాడు నెంబర్ మార్చేసాడు, చిట్వటి కంపెనీలో మీరు పెట్టండి లాభం వస్తుందని కొంతకాలం కట్టించుకున్న తర్వాత బోర్డు తీపేశాడు. ఎవడో మోసగించడని మనం అనుకుంటూ ఉంటాం. నిరంతరము మనిషి తన హృదయం చేతిలో మోసపోతూనే ఉంటాడు. అంతేగా మానవ జీవితం దుష్టుడిచే ప్రభావితమైన హృదయపు నియంత్రణలోనికి వెళ్ళిపోయింది.
నీ బుద్ధి ఎలా ఉంది, నేను దాన్ని చూస్తుంటాను అన్నాడు. నీ బుద్ధి వల్ల అనగా మోసపరుచు నీ బుద్ధి వల్ల అనగా హృదయం వల్ల నీ శరీరం గతి తప్పుతుంది, దారి తప్పుతుంది అన్నమాట. దారి తప్పిన శరీరాన్ని, నీ క్రియలను చూడడానికి ముందు గతి తప్పిన నీ హృదయాన్ని నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. అంటే మన మార్పు, మన జాగ్రత్త ఎక్కడి నుంచి మొదలవ్వాలి? హృదయం నుండి మొదలవ్వాలి. హృదయం బాగుంటేనే, హృదయం కంట్రోల్లో ఉంటేనే శరీరం బాగుంటుంది, మన ప్రవర్తన బాగుంటుంది. మన ప్రవర్తనను, మన నడవడికను, మన భక్తిని అంతటినీ కూడా తలక్రిందులు చేసి మనల్ని మాయ చేసేయగలిగే సామర్థ్యం హృదయానికి ఉందండి. ఇది దుష్టుని వలన కలిగింది ఆ సామర్థ్యం.